హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి ఎవరైతే అరబీ భాష తెలియక ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి ఈ అరబిక్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అలాగే ఒకరిద్దరు సిస్టర్స్ కామెంట్ చేశారు ఏంటంటే, మేము గల్ఫ్కి కొత్తగా వచ్చాము చిన్నపిల్లల్ని చూసుకోవడానికి, వారికి సంబంధించిన పదాలు ఏవైనా ఉంటే ఒక వీడియో చేయండి అని అయితే అడిగారు. ఈ వీడియోలో చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు వాడే సింపుల్ మాటలు తెలుగు ప్లస్ అరబ్బీలోనైతే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న ఆ పదాలు ఏంటో చూద్దాం. ఇక్కడికి రా అని చెప్పాలంటే అబ్బాయిలకైతే తాల్హిని అని అంటారు. అదే అమ్మాయిలకైతే తాల్హిని అని అంటారు. తాల్ అని అబ్బాయిలకి, తాలి అని అమ్మాయిలకు చెప్తారు. రా అని చెప్పడానికి, ఇక్కడికి అని చెప్పడానికి హిని అని అంటారు. తాల్హిని అని అబ్బాయికి, తాల్హిని అని అమ్మాయికి చెప్తారు. అక్కడికి వెళ్ళకు అని చిన్నపిల్లలకి ఎలా చెప్పాలంటే లాత్రో హినాక్ అని చెప్పాలి. లాత్రో హినాక్ అంటే అక్కడికి వెళ్ళకు అనే అర్థం వస్తుంది. అక్కడికి వెళ్ళు అని చెప్పాలంటే రో హినాక్ అంటే అక్కడికి వెళ్ళు అని అర్థం. వెళ్ళు అని చెప్పాలంటే రోహ్ అంటారు. వెళ్ళకు అని చెప్పాలంటే లాత్రోహ్ అని అంటారు. అలాగే ఇక్కడ అని చెప్పడానికి హిని అంటారు. అక్కడ అని చెప్పడానికి హినాగ్ అని అంటారు. లాత్రోహ్ హినాగ్ అంటే అక్కడికి వెళ్ళకు అని అర్థం. కూర్చో అని చెప్పడానికి ఇగాద్ అని చెప్తారు. ఇగాద్ అంటే కూర్చో అని అర్థం. ఇక్కడ కూర్చో అని చెప్పాలంటే ఇగాద్ హిని అని చెప్తారు. అక్కడ కూర్చో అంటే ఇగాద్ హినాగ్ అంటే అక్కడ కూర్చో అని అర్థం. మొత్తానికి కూర్చో అని చెప్పాలంటే ఇగాద్ అంటారు. ఇక్కడ అనడానికి హిని అనాలి, అక్కడ అని చెప్పడానికి హినాగ్ అనాలి. ఇగాద్ హిని అంటే ఇక్కడ కూర్చో అనే అర్థం వస్తుంది. లే అని చెప్పడానికి అరబిక్లో ఘూమ్ అని అంటారు. మగపిల్లలకి ఘూమ్ అని చెప్తారు, ఆడపిల్లలకి ఘూమి అని చెప్తారు. లే ఓ అమ్మాయి అని చెప్పాలంటే ఘూమి యా బింత్ అని చెప్తారు. అదే అబ్బాయికి చెప్పాలంటే ఘూమ్ యవలద్ అంటే లే ఓ అబ్బాయి అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనం పేరు పెట్టి చెప్పాలంటే సారా లే అని చెప్పాలంటే గూమి యసారా అంటే సారా లే అనే అర్థం వస్తుంది. అదే అబ్బాయికి చెప్పాలనుకోండి గూమ్ యా అహ్మద్ అంటే అహ్మద్ లే అనే అర్థం అయితే వస్తుంది. నెమ్మదిగా లేదా మెల్లగా అని చెప్పడానికి షోయ్ అని చెప్తారు. అంటే నెమ్మదిగా మెల్లగా అనే అర్థం వస్తుంది. అలాగే కొంచెం అని చెప్పడానికి కూడా షోయే అంటే కొంచెం అనే అర్థం కూడా వస్తుంది. నెమ్మదిగా, మెల్లగా, కొంచెం ఈ మూడిటికి కూడా నెమ్మదిగా అనడానికి షోయే అని 2 సార్లు అంటారు. కొంచెం అని చెప్పడానికి షోయే అని ఒకసారి చెప్తారు. జీబ్ షోయే హలీప్ అంటే కొంచెం పాలు తీసుకురా. జిబి షోయే సుక్కర్ అంటే కొంచెం చక్కెర తీసుకురా అనే అర్థాలు వస్తాయి. అలాగే తొందరగా అని చెప్పడానికి ప్సిరా అనే పదాన్ని ఉపయోగిస్తారు. త్వరగా, వేగంగా అని చెప్పడానికి సరియే అని అంటారు. తొందరగా అని చెప్పాలంటే ప్సిరా అంటారు. త్వరగా, వేగంగా, ఫాస్ట్గా అని చెప్పాలంటే సరియే అని చెప్తారు. అలాగే కాదు అని చెప్పాలంటే లా అని చెప్తారు. అలా కాదు అని చెప్పాలంటే లా మూచిది అంటే అలా కాదు అని అర్థం. ఒక్కోసారి పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు, చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో అలా చేయకూడదు అని పిల్లలతో ఎలా చెప్పాలంటే లాత్ సవిచిది అంటే నువ్వు అలా చేయకూడదు అనే అర్థం వస్తుంది. లాత్ సవిచిది అని చెప్తారు. అలాగే అలా చేయడం కరెక్ట్ కాదు, అది సరైంది కాదు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని పిల్లలకి ఎలా చెప్పాలంటే మైసిర్ చిది అని అంటారు. మైసిర్ చిది, వాళ్ళు ఏదైనా బాగా అల్లరి పని చేసినప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పాలంటే మైసిర్ చిది అని చెప్పండి. అలాగే పొగడ్తా అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. పెద్దవాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి పొగడ్తా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే చిన్నపిల్లలు కూడా ఏదైనా అల్లరి పని చేసినప్పుడు లేదా చెప్పిన మాట విననప్పుడు మనము కోపడకుండా వాళ్ళకి కొంచెం మంచిగా చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని పొగడాలంటే నువ్వు గుడ్ బాయ్ అని అరబిక్లో, మంచి అబ్బాయి అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇంత షాతర్ అని అంటే అప్పుడు వాళ్ళు సంతోషపడిపోతారు. లేదా షత్తూర్ అని అంటారు. షాతర్ లేదా షత్తూర్ అంటే మంచి అబ్బాయి, గుడ్ బాయ్ అనే అర్థం వస్తుంది. తెలివి కల్లా అబ్బాయి అని చెప్పడానికి కూడా షాతర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇంత షాతర్ అంటే అహ్మద్ నువ్వు చాలా మంచి అబ్బాయివి, నువ్వు గుడ్ బాయ్వి, నువ్వు చాలా తెలివైన వాడివి, ఇవన్నీ అర్థాలు కూడా వస్తాయి. షాతర్ లేదా షత్తూర్ అని అబ్బాయిలకు చెప్తారు.
అలాగే గుడ్ గర్ల్ మంచి అమ్మాయి అని అమ్మాయిలకు ఎలా చెప్తారంటే షాత్ర, షాత్ర, ఇంటి షాత్ర లేదా షత్తూర అంటే కూడా నువ్వు మంచి అమ్మాయివి, నువ్వు తెలివికల్ల అమ్మాయివి అనే అర్థమైతే వస్తుంది. సారా ఇంటి షాత్ర అంటే సారా నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు చాలా తెలివికల్ల అమ్మాయివి అనే అర్థం వస్తుంది. అబ్బాయిలకి షాతర్ లేదా షత్తూర్ అని అంటారు, అమ్మాయిలకి షాత్ర లేదా షత్తూర, షాత్ర షత్తూర అని చెప్తారు అమ్మాయిలకి. అలాగే బ్యాడ్ బాయ్ నువ్వు మంచి అబ్బాయివి కాదు అని చెప్పాలంటే ఇంత మిషాతర్, ఇంత మిషాతర్ అంటే నువ్వు మంచి అబ్బాయివి కాదు, నువ్వు బ్యాడ్ బాయ్ అనే అర్థమైతే వస్తుంది. ఇది మీకు తెలియడానికి మాత్రమే చెప్తున్నాను, కానీ అరబ్బీ వాళ్ళ పిల్లల్ని ఎలాంటి పరిస్థితులలో అలా అనకండి. వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా ఇంత షాత్ర, ఇంత షత్తూర్, ఇంత షాతర్ అవే అనాలి తప్ప మిషాతర్ అని అనకండి. అలాగే బ్యాడ్ గర్ల్ దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే మిషాత్ర, మిషాత్ర అంటే బ్యాడ్ గర్ల్ అనే అర్థం అయితే వస్తుంది. మీకు తెలియాలని 2 పదాలు చెప్తున్నాను, కానీ పిల్లల్ని మాత్రం అనకండి. అలాగే కొంచెం ప్రేమగా ఇక్కడికి రా అని పిలవడానికి ఎలా చెప్పాలంటే హబీబీ తాల్హిని, హబీబీ తాల్హిని అని అబ్బాయిని, హబీబ్తి తాల్హిని, హబీబ్తి తాల్హిని అని అమ్మాయిని అనండి. ఇది ప్రేమగా పిలిచే మాట. హబీబీ అని అబ్బాయికి, హబీబ్తి అని అమ్మాయికి చెప్తారు. మై లవ్ నా ప్రియమైన, నా పాప, నా బాబు అని చెప్పడానికి ఈ పదాలను ఉపయోగిస్తారు. హబీబీ తాల్హిని అని అబ్బాయికి, హబీబ్తి తాల్హిని అని అమ్మాయికి ప్రేమతో చెప్పే మాటలు. అలాగే తినే టైంలో పిల్లలతో ఎలా చెప్పాలంటే అబ్బాయిలకైతే కుల్, కుల్ అని చెప్తారు తిను అని చెప్పడానికి. అదే అమ్మాయికైతే కిలి, కిలి అని చెప్తారు అమ్మాయికి. కొంచెం ప్రేమగా వాళ్ళు ఒక్కోసారి తినను అని మారం చేస్తూ ఉంటారు పిల్లలు అన్నప్పుడు, అల్లరి చేయడం అనేది సహజం. అలాంటి సందర్భంలో కొంచెం ప్రేమతో చెప్పాలంటే కుల్ హబీబీ, కుల్ హబీబీ అని అబ్బాయిలకి, కిలి హబీబ్తి, కిలి హబీబ్తి అని అమ్మాయిలకి చెప్పండి తినే టైంలో. అలాగే మంచినీళ్ళు తాగు అని ఎలా చెప్పాలంటే ఇష్రబ్ మాయ్, ఇష్రబ్ మాయ్ అంటే మంచినీళ్ళు తాగు అని అర్థం వస్తుంది. తర్వాత పిల్లలు మనతో చెప్పలేరు కాబట్టి మనమే నీకు ఇంకా కావాలా అని ఎలా అడగాలంటే తెబిబాద్, తెబిబాద్ అంటే ఇంకా కావాలా అని అర్థం, తెబిబాద్ అని అడగాలి. అలాగే ఏమైనా కావాలా అని పిల్లల్ని ఎలా అడగాలంటే తెబిషై, తెబిషై అంటే నీకేమైనా కావాలా అని అర్థం. ఎబిషై అని అడగొద్దు. ఎబిషై అంటే నాకు ఏమైనా కావాలా అని అర్థం వస్తుంది, అంటే మిమ్మల్ని మీరు అడుక్కున్నట్టు. ఎబిషై అని అడగొద్దు. ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు తా లెటర్ పెట్టాలి. తెబిషై అంటే నీకేమైనా కావాలా అని అర్థం. పడుకో అని చెప్పడానికి అబ్బాయికైతే నామ్ అని చెప్పాలి, అమ్మాయికైతే నామి, నామి అని చెప్పాలి. రోహ్నామ్ అంటే వెళ్ళి పడుకో అని అర్థం, అది అబ్బాయిలకి. అమ్మాయిలకైతే రోహినామి, రోహినామి అని చెప్తారు అమ్మాయిలకి. అలాగే ఇంకా చాలు ఆపు అని చెప్పాలంటే బస్ ఖలాస్, బస్ ఖలాస్ అని చెప్తారు. అంటే పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు కానీ, నీళ్ళలో ఆడుకున్నప్పుడు కానీ, లేదా ఏడ్చినప్పుడు కానీ మనం ఎంత చెప్పినా వినకపోతే బస్ ఖలాస్, బస్ ఖలాస్ అంటే ఇంకా చాలు ఆపు, అయిపోయింది ఇంకా ఆపేయి, ఇవన్నీ అర్థాలకు కూడా బస్ ఖలాస్ అని చెప్తారు. అలాగే పిల్లలకి స్నానం చేపించే సమయంలో వాడే పదాలు ఏంటంటే స్నానం చెయ్యి అని చెప్పాలంటే తహమ్మాం, తహమ్మాం అంటే నువ్వు స్నానం చెయ్యి అనే అర్థం. తాల్ తహమ్మాం అంటే రా స్నానం చేద్దువు కానీ అనే అర్థం వస్తుంది. లేదా కొన్నిసార్లు సబ్బాహ్ అని కూడా అంటారు, సబ్బాహ్, సబ్బాహ్ అని అంటారు. తహమ్మాం లేదా సబ్బాహ్ అంటే స్నానం చేయని అర్థం వస్తుంది. అలాగే సబ్బుని సాబూన్, సాబూన్ అని చెప్తారు. షాంపూని షాంబూ అని అంటారు. అలాగే సబ్బుతో కడుగు అని చెప్పాలంటే ఇగస్సిల్ సాబూన్, ఇగస్సిల్ సాబూన్ అంటే సబ్బుతో కడుగు అని అర్థం. కళ్ళు మూసుకో అని చెప్పాలంటే సక్కర్ అయూన్, సక్కర్ అయూన్ అని చెప్తారు. చేతులు కడుక్కో అంటే ఇగస్సిల్ ఈదిక్, ఇగస్సిల్ ఈదిక్ అని అబ్బాయిలకి, ఇగస్సిల్ ఈదిచ్ అని అమ్మాయిలకైతే చెప్తారు. స్నానం చేసేటప్పుడు మొత్తం టోటల్ బాడీకి సబ్బు రాసుకో, సబ్బు పెట్టుకో అని ఎలా చెప్పాలంటే హత్ సాబూన్ అల జిస్మక్, హత్ సాబూన్ అల జిస్మక్ అని అబ్బాయిలకు చెప్తారు. ఇదే వాక్యాన్ని అమ్మాయిలకు ఎలా చెప్తారంటే హత్ సాబూన్ అల జిస్మిచ్, హత్ సాబూన్ అల జిస్మిచ్ అంటే నీ శరీరం పైన సబ్బుతో రుద్దుకో, నీ బాడీ పైన సబ్బుతో రుద్దుకో అనే అర్థం వస్తుంది. హత్ అంటే పెట్టుకో, రుద్దుకో 2 అర్థాలు వస్తాయి. సాబున్ని సబ్బు అంటారు, అలా అంటే పైన. జిస్మక్ అంటే నీ బాడీ అని అబ్బాయిలకి, జిస్మిచ్ అని అమ్మాయిలకు చెప్తారు. టోటల్ బాడీ శరీరాన్ని జిస్మ్ అని అంటారు. హత్ సాబూన్ అల జిస్మక్ అని అబ్బాయికి, హత్ సాబూన్ అల జిస్మిచ్ అని అమ్మాయికి అయితే చెప్తారు. నీ తలకి సబ్బు పెట్టొద్దు అని పిల్లలకి ఎలా చెప్పాలంటే అబ్బాయిలకైతే లాత్ హత్ సాబూన్ అల రాసిక్,
లా తహత్ సాబూన్ అల రాసిక్ అని అబ్బాయికి చెప్తారు. ఇదే వాక్యాన్ని అమ్మాయికి ఎలా చెప్తారంటే లా తహతి సాబూన్ అల రాసిచ్, లా తహత్ సాబూన్ అల రాసిచ్ అని అమ్మాయికి చెప్తారు. లా తహత్ అంటే పెట్టుకోవద్దు, పెట్టొద్దు అని అర్థం. సాబూన్ అంటే సబ్బు, అల రాసిక్ అంటే నీ తలపై, నీ తలపై అని అబ్బాయికి, అల రాసిచ్ అంటే నీ తలపై అని అమ్మాయికి చెప్తారు. లా తహత్ సాబూన్ అల రాసిక్ అని అబ్బాయికి, లా తహత్ సాబూన్ అల రాసిచ్ అని అమ్మాయికి అయితే చెప్తారు. అలాగే పిల్లలు ఏడ్చినప్పుడు భయపడకు నేనున్నాను అని అరబిక్లో ఎలా చెప్పాలంటే లా తకాఫ్ అన ఇమ్మక్, లా తకాఫ్ అన ఇమ్మక్ అని అబ్బాయికి చెప్తారు. ఇదే వాక్యాన్ని అమ్మాయికి ఎలా చెప్పాలంటే లాత్ కాఫీన్ అన ఇమ్మిచ్, లాత్ కాఫీన్ అన ఇమ్మిచ్ అని అమ్మాయికి చెప్తారంటే భయపడకు నేను నీతోనే ఉన్నాను అని అర్థం వస్తుంది. లాత్ కాఫ్ అన ఇమ్మక్ అని అబ్బాయికి, లాత్ కాఫీన్ అన ఇమ్మిచ్ అని అమ్మాయికి అయితే చెప్తారు. నేను నీ దగ్గరున్నాను, నేను నీతోనే ఉన్నాను అని పిల్లలతో ఎలా చెప్పాలి అంటే అన ఇమ్మక్, అన ఇమ్మక్ అని అబ్బాయికి, అన ఇమ్మిచ్, అన ఇమ్మిచ్ అని అమ్మాయికి చెప్తారు. ఇంతకుముందే మీకు చెప్పాను. లాత్ కాఫ్ అన ఇమ్మక్ అని అబ్బాయికి, లాత్ కాఫీన్ అన ఇమ్మిచ్ అని అమ్మాయికి అయితే చెప్తారు. భయపడకు నేను నీ దగ్గరే ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను అని చెప్పడానికి. ఇంకా పిల్లలతో మాట్లాడేటివి చాలా పదాలైతే ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయితే అయిపోయింది. తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.